అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాత్రికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనించి ఇవాల్టికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత వాయువ్యంగా పయనించి రేపు ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. వస్తుంది అక్కడి నుంచి అందరినీ ఏ రకంగా ఏం తెలియదు. ఇక ఇవాళ అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాత్రికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్యంగా పయనించి వాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత వాయువ్యంగా పయనించి రేపు ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.